ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ ధర్నాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో టీచర్ల మహాధర్నాకు పిలుపునిచ్చారు. 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలి అనే డిమాండ్తో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ధర్నా చౌక్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అయితే వీళ్ళంతా ధర్నా చౌక్ దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ధర్నా చౌక్ దగ్గరకు చేరుకొని 36 గంటల పాటు ధర్నా చేయాలి అని పిలుపునిచ్చారు. అయితే ధర్నా చౌక్ దగ్గరకు టీచర్స్ వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు, చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటూ ఉన్నారు. రైల్వే స్టేషన్ బస్టాండ్ దగ్గర భారీగా పోలీసు బలగాల మోహరింపు కనిపిస్తుంది. యూటీఎఫ్ ఆఫీస్ దగ్గర కూడా భద్రతా బలగాల కదలికలు కనిపిస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, టీచర్స్ పిలుపునిచ్చారు 36 గంటల ధర్నాకు 1వ తారీఖునే శాలరీస్ వెయ్యాలి అని. అయితే పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? ధర్నా చౌక్కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? ఎస్ రోహిత్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ తమ డిమాండ్ల సాధనకే అయితే విజయవాడ ధర్నా చౌక్లో పిలిపించారు. 36 గంటల ధర్నాకి పిలిపించిన నేపథ్యంలో పోలీసు ఆంక్షల్ని కఠినతరం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ధర్నాకు సంబంధించి పర్మిషన్ పోలీసు డిపార్ట్మెంట్ చెప్పారు. అయితే నిన్న సాయంత్రం వరకు నాంచిన పోలీస్ డిపార్ట్మెంట్ సాయంత్రం పర్మిషన్ లేదు. ఎందుకంటే ధర్నా చౌక్లో ఇప్పటికే అంగన్వాడీ అలాగే మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్సీ సిబ్బందికి సంబంధించిన టెంట్లు ఉన్న నేపథ్యంలో టీచర్స్ ధర్నాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎవరైనా ఆంక్షలు మీరి బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు చేస్తామని చెప్పి కఠినతరమైన చట్టాలు పెడతామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా మొత్తంగా కూడా సెక్షన్ 30, 144 సెక్షన్స్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా అలౌ చేయట్లేదని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వెనక్కి మాత్రం టీచర్లు తగ్గనని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు వేల సంఖ్యలో ఉన్న టీచర్స్ ఈరోజు విజయవాడకు చేరుకోబోతున్నారు. దాదాపు 36 గంటల పాటు ఇక్కడ ధర్నా చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనితోటి అప్రమత్తమైన పోలీసులు ఉదయం 5 గంటల నుంచి కూడా ఇటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇతర ప్రదేశాల్లో భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాము. రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా పూర్తిగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యూటీఎఫ్ టీచర్స్ అంతా కూడా ఇక్కడికి వస్తారు. టీచర్స్కి సంబంధించిన సంఘం ఆఫీస్ కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో వస్తారు. 2 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఇదే ఆఫీసులో ఉన్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఇక్కడ మోహరించిన పరిస్థితి. 10 గంటల నుంచి ధర్నా ప్రారంభమవుతుందని ఇప్పటికే యూటీఎఫ్కి సంబంధించిన నేతలు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితి. ఎందుకంటే ప్రతి సందర్భంలో నిన్న చూసే మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తే కలెక్టరేట్ దగ్గర అరెస్టులు జరిగాయి, అంగన్వాడీలు అరెస్టులు జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 పీఆర్సీ ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధాన పాత్ర టీచర్స్ పోషించారు. ఆ టైంలో భారీగా అంటే విజయవాడలో ఎవరో రాకుండా ఆంక్షలు పెట్టినా కానీ వాళ్ళని దాటుకొని పెద్ద ఎత్తున అయితే ఉపాధ్యాయులు వచ్చిన పరిస్థితి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా కూడా హైలైట్ ప్రకటించినట్టయితే తెలుస్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా విజయవాడకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టీచర్ అనుకున్న వాళ్ళని ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో కూడా ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా అన్ని లాడ్జీల దగ్గర కూడా చెక్ చేసిన పరిస్థితి. అంటే ఎవరైనా టీచర్స్ విజయవాడ చేరుకున్నారని చెక్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇది రాష్ట్ర వ్యాప్త పిలుపు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన వేల సంఖ్యలో ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని చెప్పి టీచర్స్ చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఒక 50,000 మంది వస్తారని చెప్పి ఇప్పటికే టీచర్స్ అంచనా వేస్తున్నారు. అంటే పోలీస్ పర్మిషన్లో 2,000 మంది పెట్టినా పెద్ద సంఖ్యలో టీచర్స్, ఎందుకంటే ఆర్థిక అంశాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఇక్కడికి చేరుకుంటారని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులంతా కూడా యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి రాకుండా అందరినీ అడ్డుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు రాష్ట్ర నాయకులను అడ్డుకుంటే ఉద్యమం ఆగుతుందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కూడా మనం వెళ్తున్నాం. ఎందుకంటే రాత్రి నుంచి కూడా పోలీసులు పహారా ఇక్కడ కాస్తున్న పరిస్థితుల్లో యూటీఎఫ్ సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడాలి. అంటే ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు వీళ్ళు యూటీఎఫ్ రాష్ట్ర నాయకులతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని ప్రాంతాల్లో కూడా టీచర్స్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో వస్తారన్న అంచనాతో, అంటే పీఆర్సీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి ఏర్పాటు చేస్తుంది. వీళ్ళంతా కూడా దాన్ని దాటుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా చూస్తారంటే ఇప్పటికే మీరు ధర్నాకు పిలిపించారు, అనుమతులు పెట్టారు, అయినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, నిర్దిష్ట ఆక్సిజన్లు పెట్టే పరిస్థితి.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము గత 15 రోజుల క్రితమే మేము 36 గంటల దీక్ష చేస్తున్నామని చెప్పాము. 27వ తారీఖున డిసెంబర్ 27వ తారీఖున జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేసాం 12 గంటలు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తను ఇచ్చిన హామీ సెప్టెంబర్ లోపు 2023 లోపు మా బకాయిలు అవి ఆ బకాయిలు కూడా బడ్జెట్ బకాయిలు కాదు, మీ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేని బకాయిలు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వడం కోసం ఇన్ని నిర్బంధాలు ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితిని చేయడం కరెక్ట్ కాదు. కనీసం ఆర్థిక శాఖ అధికారులు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇంతవరకు స్పందించలేదు. మేము పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు ఉన్నటువంటి ఆవేశాన్ని ఆలోచనని మేము చెప్పుకుంటాం, ఆవేదన చెప్పుకుంటాం అనేటువంటి పర్మిషన్ ఇచ్చిన యువతానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాత్రికి రాత్రి 8:30కి మీకు పర్మిషన్ లేదని ఈరోజు నిర్బంధం చేయడం. ఉపాధ్యాయుల్ని ఇవాళ విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి నైపుణ్యం విద్య అందించేటువంటి ఉపాధ్యాయుల యొక్క డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఇన్ని నిర్బంధాలు ప్రయోగించడం మా గృహ నిర్బంధం. రాత్రి 1 గంట నుంచి మా రాష్ట్ర కార్యాలయాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ దిగ్బంధనం చేయడం అనేటువంటిది, అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తల్ని బెదిరింపులు చేయటం, భయపెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం. ఈరోజు మేము జింకానా గ్రౌండ్కు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ బారికేట్లు పెట్టి ఆటంకపరిచేటువంటి ప్రయత్నం చేయటం. రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్లో ఏమిటి నిర్బంధాలు, ఎందుకు ఈ నిర్బంధాలు? ఇది ప్రజాస్వామ్య వాతావరణంలో మాతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇన్ని నిర్బంధాలు పెట్టి ఈ విధమైనటువంటి చేయడం కరెక్ట్ కాదనేటువంటిది. ఈ విధమైనటువంటి వ్యవహార శైలి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించదలుచుకుంటే మేము కూడా ఘర్షణ వాతావరణానికి వెళ్ళదలుచుకుంటాం. మేము కూడా పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఖచ్చితంగా మా హక్కులు సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏం పెట్టబోతున్నారు? ఓన్లీ ఓటో జీతాలైనా ఈరోజు అంశాలు ఏమైనా ఉన్నాయి? ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగంగా ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు. ఈ హక్కుని ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. మేము మొన్న 27వ తారీఖు చేసిన తర్వాత ఈ రోజున మొన్న ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు 18,000 కోట్ల రూపాయల బకాయిలు, మేము పీఎఫ్ దాచుకున్నటువంటి పీఎఫ్ను కానీ ఏపీజీఎల్ఐసి కానీ మిగిలినటువంటి బకాయిలన్నింటినీ కూడా ఈరోజు మాకు ఇచ్చేటువంటి సరెండర్ లీవ్లకు సంబంధించి ఉపాధ్యాయులకి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈరోజు ధర్నా చౌక్లో అందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు అనుమతి ఇచ్చి ఉపాధ్యాయులకి ఇవ్వకపోవటం ఏమిటి? ఇదేదో బీఆర్టీఎస్ ఉద్యమంలాగా మార్చేటువంటి ప్రయత్నం అనేటువంటి పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు. మేము చాలా స్వల్పంగానే వస్తామని కూడా చెప్పాం, చాలా లిమిటెడ్గానే వస్తామని చెప్పాం. మా ఆవేదనని వ్యక్తపరచుకునేటువంటి అవకాశం ఇవ్వమని కూడా చెప్పాం. అయినా సరే మా ఆవేదనని ఆలోచన చెప్పేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవడం కరెక్ట్ కాదు. మా బకాయిలు మాకు చెల్లించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రసాద్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటికే మీరు అనుమతులు పెట్టిన పరిస్థితి, కానీ అనుమతులు నిరాకరించారు. ఎందుకంటే మున్సిపల్ అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో అక్కడ టెంట్లు ఖాళీ లేవు, అందుకని అనుమతులు లేదని పోలీసులు చెప్తున్నారు. ధర్నా చౌక్ అని పెట్టిన ప్లేస్లో శీతాకాలం ఉన్ని బట్టలు అవి పెట్టుకునేటువంటి షాపులకి అనుమతి ఇచ్చి ఆ ప్రాంతాన్ని అంతా పూర్తి చేసి ఆందోళన చెలరేగుతున్న టైంలో ఈ రకంగా అక్కడ ప్లేస్ ఖాళీ లేదు కాబట్టి మీకు అనుమతి ఇవ్వలేకపోతున్నామని చెప్పడం అనేది కరెక్ట్ అయితే ఇది కాదు. అసలు మీరు ఆ ప్రాంతాన్ని దేనికి కేటాయించారో దానికే వినియోగిస్తున్నారా? మాట్లాడితే 144 సెక్షన్ ఉంది, సిటీలో సెక్షన్ 30 అమలు ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది టీచర్లు ఒక్కళ్ళకే ఈ సెక్షన్లు గుర్తుకొస్తున్నాయా? మిగిలిన వాళ్ళు 3 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన వాళ్ళకేమో పెద్ద గ్రౌండ్ కేటాయించారు. పట్టుమని 50 మంది లేకపోయినా కానీ స్థలం కేటాయిస్తారు. ఇతర ప్రజా సంఘాలు ఏవైనా సరే ఆందోళన చేపట్టచ్చు, ర్యాలీలు చేయొచ్చు. టీచర్లు మాత్రం ఆందోళన చేయడానికి లేదు, ర్యాలీలు చేపట్టినాం. మేమేమీ ఊరకే ఆందోళన చేపట్టాలని చెప్పి అనుకోలేదు. మాకు ఇవ్వాల్సిన 20,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తే మేము రోడ్డు మీద రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచన చేయకుండా టాటా కబుర్లు ఏవో కొన్ని ఇతరులతో చెప్పిస్తామన్నారు. డిఏ ఇస్తాం, మీరు డిఏ ఇస్తే దాన్ని ఏరియా ఏమైనా మీరు ఏమైనా ఇస్తారా? ఇది అసలు మాకు ఇవ్వాల్సిన ఏరియాలు ఎప్పుడు ఇస్తాం? అది కదా చెప్పాల్సింది. ఒక ఆందోళన చేపడుతున్నామని చెప్పి ముందుగానే నోటీస్ ఇచ్చినప్పుడు ఆందోళన చేపట్టిన వాళ్ళని చర్చలకు పిలవడం అనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రకమైన సాంప్రదాయాలు ఇవి లేనట్టుగా ఉంది. ఉద్యోగ సంఘాలు మాత్రమే కనపడతా ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఒకళ్ళు కూడా కనపడేటువంటి పరిస్థితి కనపడలేదు. మేమైతే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మా బకాయిలు కనుక ఇవ్వకపోతే దీనికన్నా మరి ఎంత పెద్ద ఆందోళన చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఎంతకైనా సరే తెగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా నిన్నటి నుంచి కూడా పోలీసుల ఆంక్షలు అయితే విజయవాడలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. టీచర్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కూడా పూర్తి నిర్బంధం పెట్టిన పరిస్థితి, పదుల సంఖ్యలో ఇక్కడ పోలీసులు అంతా ఉండి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. టీచర్స్ అన్న వాళ్ళని అరెస్టులు చేస్తున్న పరిస్థితి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసులు చేసుకున్న పరిస్థితి. అయితే నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరంటూ యూటీఎఫ్కి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని చెప్పి, లేకపోతే మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
రోహిత్. రైట్ సురేంద్ర, విజయవాడలో టీచర్ల మహాధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదు అంటూ పోలీసులు అడ్డుకోవడంపై టీచర్ల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆందోళనకు పిలుపునిచ్చినప్పుడు చర్చలకు పిలవాలి, కానీ ఇలా మా ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలి, 1వ తారీఖున శాలరీస్ చెల్లించాలంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూటీఎఫ్ నాయకులు చెప్తున్నారు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.